పాస్టరయ్య గారికి అలాగే ప్రసన్న పాస్టరయ్య గారికి దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. మరియు చేరి వచ్చిన సంఘ పెద్దలకు, సంఘమంతటికి, నా సహోదర సహోదరులకు ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి అలాగే సండే స్కూల్ టీచర్స్కి వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశము ఫిలోమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఈ పత్రిక అతి చిన్నది, అలాగే వ్యక్తిగతమైనది కూడా. ఫిలోమోనును ఉద్దేశిస్తూ రాయబడింది. ఈ పత్రికలో ఫిలోమోని ఇంట్లో సంఘముగా కలుసుకునే విశ్వాసులందరికీ శుభములు తెలియజేస్తున్నాడు. అంతేకాని సంఘమునకు సంబంధించి సాధారణ సూచనలు కానీ, సలహాలు కానీ, హెచ్చరికలు కానీ లేవు. పారిపోయిన బానిసను పౌలు గారు రోమ్ నుండి కొలసీకి తిరిగి పంపిస్తూ ఒనేసిమును ఒక స్నేహితునిగా, విశ్వాసిగా చేర్చుకొనమని ఫిలోమోనుకు ఆ పౌలు గారు లేఖ రాస్తున్నాడు. అదే ఈ పత్రిక యొక్క సారాంశము. ఈ పత్రికలో ఒక అధ్యాయము 25 వచనాలు ఉన్నాయి. ఈ పత్రిక చాలా చిన్నదే కానీ దీనిని మనం శ్రద్ధగా చదివినట్లయితే ఇందులోని విషయాలు మనలను ప్రభావితం చేస్తాయి. అయితే ఫిలోమోను అపోస్తలుడైన పౌలు గారికి ప్రియుడును జతపనివాడును అని అంటున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ ఫిలోమోను కొలసీ సంఘంలోని సంపన్నుడైన వ్యక్తి. పరిచర్యలో చాలా చురుకుగాను, ప్రేమగాను, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగాను ఉండేవాడు. అంతేకాకుండా సంఘం కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా దేవుణ్ణి ఆరాధించుకోవటానికి తన ఇంటినే ఇచ్చిన వ్యక్తి. ఇది 2వ వచనంలో చూస్తాం. ఫిలోమోను భార్య పేరు అప్పియా. పౌలు గారు ఫిలోమోనుకు వ్యక్తిగతంగా లేఖ రాయడానికి కారణం ఒనేసిము అనే వ్యక్తి. ఒనేసిము అనే పేరునకు అర్థము సహాయకరమైన లేదా ప్రయోజనకరమైన వాడు అని అర్థం. గతంలో ఫిలోమోను ఇంటిలో ఒనేసిము బానిసగా ఉండేవాడు. క్రొత్త నిబంధనలో బానిస అనే గ్రీక్ పదానికి చాలా అర్థం ఉంది. రోమన్ ప్రపంచంలో బానిసలు వివిధ స్థానాల్లో, అనగా కూలీల నుండి వంట వరకు, క్షౌరశాల నుండి ప్రసూతి వైద్యుడి వరకు సేవ చేయించుకోవడానికి ఉపయోగించారు. ఈ పత్రికలో ఒనేసిము ఒక బానిస. తన యజమాని డబ్బును చూసే బాధ్యత అప్పగింపబడిన ఉన్నత స్థాయి వ్యక్తిగత సేవకుడిగా కనిపిస్తాడు. అయితే ఒనేసిము తన యజమాని డబ్బును దొంగిలించి ఆ డబ్బుతో పారిపోయాడు. తప్పించుకున్న అనేక మంది బానిసలు చేసినట్లుగానే ఒనేసిము కూడా రోమ్కు వెళ్ళాడు. అతడు అక్కడ అపోస్తలుడైన పౌలుతో పరిచయం ఏర్పడింది. పౌలు అప్పటికి చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు తన వద్దకు వచ్చిన వారినందరినీ అతడు స్వాగతించాడు. అలాగే ఈ బానిస అనగా ఒనేసిమును కూడా స్వాగతించాడు. అపోస్తలుడైన పౌలు ఒనేసిముకు సువార్తను బోధించి అప్పుడు ఒనేసిము ప్రభువును అంగీకరించి క్రైస్తవుడయ్యాడు. పౌలు ఒనేసిముల మధ్య వ్యక్తిగత బంధం ఏర్పడింది. కాబట్టే 10వ వచనంలో నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అని అతనిని గురించి చెప్పాడు. ఒనేసిము ఒక నూతనమైన విశ్వాసము మరియు అపోస్తలుల పట్ల భక్తి, అతనిలో మార్పు త్వరగా అర్థమైంది. గతంలో ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్న ఇప్పుడు అతడు తన పేరుకు అనుగుణంగా ప్రయోజనకరమైన వాడుగా జీవించడం ప్రారంభించాడు. అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్తను
నేర్చుకొని అంకిత భావంతో చేసిన సేవ ద్వారా ఒనేసిము పౌలునకు ప్రియమైన వాడయ్యాడు. అందుకని పౌలు ఒనేసిమును రోమ్లో తనతో ఉంచుకోవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. అందువలన ఒనేసిము స్వతంత్రునిగా చేయుమని పౌలు ఫిలెమోనుకు ఆజ్ఞాపించలేదు. సువార్త యొక్క ఉద్దేశము మానవ హృదయాలను మార్చటం. ఈ సువార్త యజమానుడు దాసుని పట్ల ప్రేమ, గౌరవాన్ని కలిగిస్తుందని పౌలు నమ్మాడు. పౌలు తుకీకు ద్వారా ఒనేసిము తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో పారిపోయిన బానిస తిరిగి వస్తే యజమానుడు రోమన్ చట్ట ప్రకారం పారిపోయిన బానిసకు తీవ్రమైన శిక్ష, మరణ శిక్ష కూడా విధించే హక్కు ఉంది. కాబట్టే పౌలు తుకీకు ఒనేసిము ద్వారా ఫిలెమోనుకు వ్యక్తిగత లేఖ పంపాడు. ఈ లేఖ అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ విధంగా ఒనేసిము తరపున ఫిలెమోనుతో అపోస్తలుడైన పౌలు మధ్యవర్తిగా ఒనేసిము విషయంలో కఠినంగాని క్రూరత్వం గాని వ్యవహరించవద్దని క్షమించమని అతనిని వేడుకొన్నాడు. ఈ విధంగా ఫిలెమోనుకు పౌలు చెప్తున్నాడు, ఒనేసిము నిష్ప్రయోజనమైన పారిపోయిన బానిసగా కాకుండా నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అని చెప్తూ, ఒనేసిము ఇక కేవలం బానిస కాదని అతడిక మీదట దాసుడుగా ఉండగా దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను ఉన్నాడని, ఒనేసిము నమ్మక ద్రోహం కారణంగా ఫిలెమోనుకు అతడు ఏదైనా నష్టాన్ని కలుగజేసిన ఎడల, ఒకవేళ అతడు నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము, అది నేను తీర్చుదునని చెప్పటం గొప్ప విషయం. అప్పుడు ఫిలెమోను పశ్చాత్తాపపడి పారిపోయిన ఒనేసిమును క్షమించడం, అతనిని తిరిగి స్వాగతించడం మనం వాక్య భాగంలో చూడగలము. ఫిలెమోను ఒనేసిమును ప్రేమించడం కూడా మనం చూడగలం. ఈ పత్రికలో 1 అధ్యాయము 25 వచనాలు ఉన్నాయి. ఈ పత్రిక ఉద్దేశము ఏమిటంటే సఖ్యత, ప్రేమ, క్షమాపణ భూసంబంధమైన యజమానిలో మనం చూస్తున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యజమానుడైన ఫిలెమోనుకు బానిస అయిన ఒనేసిముకు మధ్యవర్తిగా ఉండి ఒనేసిమును తన యజమానుని దగ్గరకు చేర్చాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడును. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. యేసుక్రీస్తు కూడా మనకు సువార్త ప్రకటించి మనలను తన బిడ్డలను చేసుకొని మనందరి నిమిత్తం కల్వరి సిలువలో మరణించి తిరిగి లేచి మనం తండ్రి యొద్దకు చేరాలని తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ ఫిలెమోను పత్రికలో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఒనేసిము బానిసత్వంలో నుండి క్షమాపణ పొందటం. ప్రాముఖ్యమైన వచనం ఏమిటంటే ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనంలో వరకు చదవండి. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయము
15వ వచనం నుండి 17వ వచనం వరకు. మీదట దాసుడుగా ఉండగా దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకో. చివరిగా మనం కూడా ఒనేసిము వలె పిల్లలుగా, యవనస్తులుగా, స్త్రీలుగా, పురుషులుగా, వృద్ధులుగా ఎన్నోసార్లు తప్పులు చేస్తాం, తప్పిపోతాం, దేవుని మాట తిరస్కరించి ప్రక్కన పెడతాం, వాక్యానికి విరోధంగా జీవిస్తాం, అపవాది చిక్కుల్లో పడిపోతాం, దొంగతనాలు చేస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు వలె సంఘంలో సేవకులు బోధిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు వాటిని ఛాలెంజ్గా తీసుకొని మన జీవితాలను మార్చుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఒనేసిము తన యజమానుడైన ఫిలెమోను దగ్గరకు చేర్చబడ్డాడో మనం కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు చేరగలం, తండ్రితో నివాసం చేయగలం, యుగయుగాలు ఆయనతో ఉండగలం. ఇదే మన నిరీక్షణ, ఇదే మన నమ్మకం, ఇదే మన విశ్వాసం. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి మన హృదయాలలో ఫలింపును దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావంలో యేసేకే చెల్లుగాక. ఆమేన్.